బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే రిజెక్ట్ చేసిన సినిమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సంజయ్ లీలా బన్సాలి తెరకెక్కించిన గంగూబాయ్ కతియావాడి సినిమా 2022లో భారీ విజయం సాధించింది. అయితే తొలుత ఈ సినిమా ఆఫర్ దీపికాకే వచ్చిందట. కానీ ఆమె పలు కారణాల వల్ల చేయలేకపోయింది. కాగా ఈ సినిమాలో కీ రోల్లో నటించిన ఆలియా భట్ తన నటనతో అదరగొట్టింది. ఈ సినిమాలో ఆమె నటనకు నేషనల్ అవార్డు సైతం దక్కింది. రాక్ స్టార్ సినిమాను చేద్దామని భావించిన దీపికా తర్వాత స్కెడ్యూల్ కుదరక ఒప్పుకోలేదు. రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా 2011లో హిట్ అయింది. జబ్ తక్ హై జాన్ సినిమాలో పాత్ర కోసం మొదట దీపికానే సంప్రదించారట. ఈమె రిజెక్ట్ చేయడం వల్ల ఈ పాత్ర కత్రినా కైఫ్ కు వెళ్ళింది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 బ్లాక్ బాస్టర్ సినిమాలోనూ దీపిక నటించాల్సింది. కానీ అదే సమయంలో రామ్ లీలా సినిమా షూటింగ్ కారణంగా కుదరక రిజెక్ట్ చేసింది. ధూమ్ 3 సినిమా సమయంలో దీపిక డేట్స్ ఖాళీగా లేకపోవడం వల్ల చేయలేకపోయింది. రాయ్ సినిమాకు గాను దీపిక నో చెప్పడం వల్ల ఆ ఆఫర్ జాక్వలిన్ కు వెళ్ళింది. సుల్తాన్ సినిమా సమయంలో ఇతర ప్రాజెక్టుల కారణంతో దీపిక ఈ సుల్తాన్ సినిమాను చేయలేకపోయింది. ప్రేమ్ రతన్ ధన్పాయో సినిమాలో సల్మాన్ కు జోడీగా దీపికానే అనుకున్నారట. కానీ ఆమెకు కుదరకపోవడం వల్ల సోనం కపూర్ ఆ పాత్రను పోషించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.